శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ కార్తీక మాసం యందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయొచ్చు. శక్తివంతమైన తులారాశికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయించుకోవడం, తర్వాత నెలకు ఒక్కసారి ఆరుద్ర నక్షత్రం రావడం, అదిలో కార్తీక మాసమయందు ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు శివుడికి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం, శివ ఆరాధన చేయడం మంచిది. రెండవది, ఈరోజు సంకటహార చవితి. చూడండి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత శివుడి యొక్క అనుగ్రహం, అలాగే చవితి తిథి. ఈ సంకటహర చవితికి వినాయక స్వామిని దైవదర్శనం. ఇలాంటిది కార్తీక మాసంలో తృతీయ దేవతల యొక్క అనుగ్రహం తులారాశి వారు సంపూర్ణంగా కలిగితే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఆనందం, సంతోషం, మంచి ఆరోగ్యం, కొత్త ఇంటి కళ, కొత్త నిర్మాణం పనులు, అలాగే వాహనాలు, ఆభరణాలు, విద్యలో పిల్లలు విజయం పొందడం, ఇదన్నీ జరుగుతుంది. ఇది సంవత్సర కాలములో ప్రత్యేకమైన ఈ కార్తీక మాసం యందు, ఈ మంగళవారం యందు దైవ ఆరాధన పూజలు సూర్య ఉదయమే చేయాలి. ఎందుకు అంటే చంద్రుడు ఏమో భాగ్యస్థానంలో ఉన్నారు, కుజగ్రహాధిపతి రాశి కారకుడు చూడడం వల్ల ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. 6వ స్థానంలో ఉన్న రాహు శత్రువులని ఉసుగలిగి ఇబ్బందులు కలిగించి మన పైన రప్పించడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం ఎప్పుడో వినోదాలకు ఖర్చులు పెట్టిన డబ్బు ఇప్పుడు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మానసికంగా ఇబ్బందులు కాకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సమస్యలు ఉంటాయి. అందువల్ల ఆయన్ని కూడా శాంతించాలి కదా, సంపూర్ణంగా శాంతిగా మనం చెప్పుకోవాలి. అలాగే శని భగవానుడు వక్రత్యాగం పొంది శని స్థిరస్థానానికి రావడం, ఈ శని భగవానుడు పంచమ రాశిలో ఉండడమే చాలా ఇబ్బందికరం. తర్వాత కుజుడి చేయి చూడబడుతున్నాడు, ఇంకా తీవ్రంగా మనసులో గందరగోళంగా ఉంటుంది. ఇబ్బందులు కలిగించే కొన్ని సన్నివేశాలు, పాత జ్ఞాపకాలు, ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనలు, ప్రేమలో వైఫల్యం చెందినవారు, అలాగే ధనం పోగొట్టుకున్నవారు, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఒకటవుతారు ఇక్కడ. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఈరోజు ఒక ప్రత్యేక పూజల ద్వారానే విజయం పొందగలుగుతాం. ఈరోజు తులారాశికి ప్రత్యేకమైన విధి విధానాల ప్రకారం శుభకరమైనది. మనసు ప్రశాంతత, చాలా ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. అలాగే ఇరుగు పొరుగు వారి ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాల్లో మీదే విజయం పొందగలుగుతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని డబ్బుల పరమైన విషయాలకి మీకు మాట రీతిగా వాగ్దానం ఇవ్వడం వల్ల మనసులో ఉత్తేజం పెరుగుతుంది. మళ్ళీ ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఇంకా మొదలుపెట్టండి, మీ నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. అలాగే ధనం లేని వారికి ధనం రావడానికి బ్యాంకు ద్వారా కానీ ఇతరుల సహాయం ద్వారా కానీ ధనం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా మంచి రోజు. మనసు నిండా సంతోషంగా ఈరోజు సానుకూలంగా చేసుకోగలుగుతారు, సంపూర్ణంగా విజయం పొందగలుగుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి స్థిరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతుంటారు. అలాగే ఐటీ రంగంలో ఉన్న సమస్యలని పరిష్కారం చేసుకొని వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు ఏమన్నా ఉంటే ఈరోజు అది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా చాలామంది ఇంటర్వ్యూలకి, జాబ్ పరమైన విషయాల్లో ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు 100% సక్సెస్ అవుతారు. దాంతో ఎటువంటి సందేహం లేదు.
అందువల్ల వాళ్ళకు కూడా ఒక ఉపశమనం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ ప్రతి గ్రహం చాలా చాకచక్యంగా తులారాశికి అనుకూల స్థానంలో నుండి అనుకూల భావంతో ఉన్నది ఒకటి. రెండవది ఏమిటంటే భార్యాభర్తల ఐక్యత. ఇక్కడ శుక్రుడు చంద్రుడు భార్యాభర్తల పైన ఇద్దరి మధ్యలో ఒక అనుమానము లేకపోతే ఇతరుల ఆకర్షణ వచ్చిందని ఒక మనసులో ఏదో ఒక బాధ అనేది కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని నివృత్తి చేసుకోవడం, దాంట్లో నుంచి బాధల్లో నుంచి బయట రావాలి. అలాగే కేతు గ్రహం ఈ 12వ స్థానంలో ఈరోజు కేతువుకు సంబంధించిన నివారణ వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. తదుపరి సాయంత్రం మీకు పంచమి రావడం, అది కూడా శుభకరమైనది. ఈరోజు ధనధాన్యములు విజయం కలిగించే రోజు. ఆ డబ్బులు ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడో పొదుపు చేసిన డబ్బులు రెట్టింపు సంఖ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రయాణించే విషయమునందు విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరన్నా ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినా అది తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి యొక్క వాళ్ళ బంధువులు సహకారం మీకు అందుతుంది. వాళ్ళ విజయం మీ విజయంగా భావించి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు. ధనార్జన మరియు సంపద విషయాల్లో కూడబెట్టుకోవడం, మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ డబ్బులు పొదుపు చేసి పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మనకు మంచి రెట్టింపు సంఖ్యలో డబ్బులు ఒక ఆస్తిపరమైన స్థిర ఆస్తులపైన కూడా డబ్బు పెట్టుకోవడం మంచిది. అలాగే మీరు ఆధార్మిక కార్యక్రమాలు అంటే ఏదైనా అనుకోకుండా కార్యక్రమాల్లో అడుగుపెట్టి దానివల్ల ఇబ్బందులు కలిగించుకోకుండా కొన్ని మనతో ఉండే వాళ్ళే ఉన్మాతంగా మనల్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని పూర్తిగా నివారించడం మంచిది. అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు గురించి కొద్దిగా మిమ్మల్ని బాధపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా చిన్నపాటి ప్రమాద సూచనలు ఉంటాయి. అది నీటిలో కొన్ని సమస్యలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. వాహన విషయాల్లో కూడా శ్రద్ధగా వాహనాన్ని నడిపించుకుంటూ ముందుకు పోవాలని సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. అలాగే మీ శత్రువుల పైన ఆధిపత్యం వహించగలరు. ఈరోజు మీ కాలమునందు మానసిక ఆందోళన కలిగించిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా మీరు దాన్ని నివారించుకోవాలి. అలాగే శత్రువు కలిగిన కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాల్లో నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయమునందు మీరు నిరాశ చెందకుండా శ్రమతో కూడిన కొన్ని పనులు చేయగలిగితే రేపటి రోజు నుంచి మీకు సుఖమయమైన భవిష్యత్తు కలుగుతుందని సంపూర్ణంగా చెప్పబడుతుంది. ఎప్పుడైనా శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టి దీపారాధన చేసుకుని ఇంటిలో వెలుతురు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు తులారాశికి ధనస్థానంలో రవి బుధుడు, తృతీయంలో శుక్ర భగవానుడు, పంచమ స్థానంలో శని, అష్టమ స్థానంలో ఉన్న గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. అందువల్ల పేరు ప్రతిష్టలు కలుగుతుంది. అధికంగా ధన సంపాదన కలిగించుకోవచ్చు. కుటుంబీకులతో సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వంటకాలు చేసుకొని తినడం అనేది మీకు ఇష్టపడతారు. ఈరోజు మీరు సంగీతం వినడం కానీ సినిమాకు సంబంధించిన విధి విధానాలు చేసుకోవడం కూడా ఈరోజు చాలా ఉల్లాసంగా ఉండడం వల్ల కష్టాలు మరిచి ఈరోజైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది ఈరోజు మీకు గోచార రీతిగా ఫలితాలు.